గుడ్ మార్నింగ్ టు వన్. సో మనం ఈరోజు పేపర్లో ఉన్న ఆడియన్స్లో ఉన్న మనం యూనిఫామ్ కంటిన్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మనకి యూనిఫామ్ కంటిన్యూస్ మీద మనకి 2 థియరమ్స్ ఉంటాయి. సో 2 థియరమ్స్లో మనకి ఒక థియరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ థియరం నుంచి మనకి ఆ థియరం మీద ఉన్న అప్లికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మనకి అది ఎస్ఏ కింద అడగచ్చు, లేకపోతే వాటి మీద ఉన్న అప్లికేషన్స్ అనేది మనకి షార్ట్స్లో కూడా అడగచ్చు అనమాట. సో ఇది మీరు మీకు కేర్ఫుల్గా ఉంటే మనకి షార్ట్కి అలాగే ఎస్ఏకి యూజ్ అవుతుంది. సో మనకి యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. So let S be a non-empty set and F from S to R be a function, then F is said to be a uniform continuous function. So మనకు ఒక non-empty set కనుక తీసుకుంటే that to S. సో non-empty subset సెట్ అంటే మనకి అందులో ఎలిమెంట్స్ అనేది మనకి ఫైనైట్ అయి ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇదేంటి non-empty సెట్. దట్ మనకి ఏంటి ఫైనైట్. సో అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, అదే అని కాదు. సో సెట్ తీసుకుంటే అది ఎలా ఉంది, టెన్స్ టు ఆర్. ఆర్ అంటే ఏంటి మనకి రియల్ నెంబర్స్. బి ఏ ఫంక్షన్, దెన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి యూనిఫామ్ కంటిన్యూస్ అవుతుంది. ఎప్పుడైతే నాన్ ఎంప్టీ సెట్ అయ్యి దట్టు ఆ నెంబర్స్ అనేవి మనకి నెంబర్స్ అయితే ఆ ఫంక్షన్ ఏమంటామంటే మనం యూనిఫామ్ కండిషన్ అని చెప్తాం. ఓకేనా? సో యూనిఫామ్ కండిషన్కి మనకు ఒక యూనిఫామ్ ఫంక్షన్కి ఒక కండిషన్ ఏంటంటే అది ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ x1 minus x2 less than delta implies f of x1 minus f of x2 less than epsilon for all x1 x2 belongs to S. S అంటే ఏంటి మనకి? S అంటే నాన్ ఎంప్టీ సెట్. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి? x1 x2. సో మన కండిషన్ ఏం చెప్తుందంటే ఎప్సిలాన్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ గా ఉండాలి. ఎప్సిలాన్ అనేది ఏంటి మనకి? సమ్ మైన్యూట్ వాల్యూ. సో దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా అంటే మనం తీసుకున్న ఏదైనా ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. సో సచ్ దట్ మన కండిషన్ ఏంటి? x1 x2. ఇదేంటి? x1 x2 అంటే పార్టీషన్స్. సో పార్టీషన్స్ ఉన్న వాల్యూస్. సో దట్ మనకి ఏమైందని లెస్ దాన్ డెల్టా. డెల్టా అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది వాల్యూ అనేది. ఓకేనా? సో దీనికి ఈ వాల్యూస్ కి మనం ఫంక్షన్ అనేది అప్లై చేస్తే మనకి ఇది ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? mod f of x1 minus f of x2 less than epsilon కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఆల్ x1 x2 belongs to S. x1 x2 అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ లో ఉన్న ఎలిమెంట్స్. సో ఇది మన యొక్క డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫర్దర్గా మనం థీరమ్స్ సాల్వ్ చేయాలన్నా, ప్రూఫ్ చేయాలన్నా, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా త్రూ దిస్ కండిషన్ ద్వారా మనం ఏం చేస్తాం? ప్రూఫ్ చేస్తాం. అలాగే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 2 థీరమ్స్ అలాగే ఒక అప్లికేషన్, అది మనకి ప్రీవియస్ పేపర్స్లో బాగా రిపీటెడ్గా అడుగుతున్నారు, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మనకి ఫస్ట్ థీరం, సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ థీరం ఏంటంటే ఎఫ్ ఈజ్ యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్. దెన్ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఇన్ ఎస్. మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఎఫ్ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. అయితే ఒకవేళ ఎఫ్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలంట. అది తట్టు ఏంటి మనకి? నాన్ ఎంప్టీ సబ్సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెట్ మనకి యూనిఫామ్ కంటిన్యూస్ అవుతుందని చెప్తున్నాం. ఒకవేళ అదే సెట్ కూడా మనకి ఏమవ్వాలి? కంటిన్యూస్ ఫంక్షన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో అదే మనకి ఇక్కడ చెప్తుంది ఈ యొక్క స్టేట్మెంట్. ఓకేనా? ఫస్ట్ దీన్ని ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఎఫ్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్తున్నారు. సో కంటిన్యూస్ ఫంక్షన్ అంటే మనకి డెఫినేషన్ తెలుసు కదా. సో దాన్ని మనం ఇప్పుడు రాద్దాం.
given that ఏమి ఇచ్చారు మనకి f అనేది యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్. సో కంటిన్యూస్ ఫంక్షన్ అయినప్పుడు మన యొక్క డెఫినేషన్ ఏంటి? బై ద definition of continuous uniform continuous function ఏంటి మన డెఫినేషన్? ఇప్పుడే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 అయితే మనం తీసుకున్న ఎలిమెంట్స్ ఏంటి? x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా కింద ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ 0. సో ఇదే కదా మన కండిషన్. సో దట్ మనకి ఏంటి ఇక్కడ ఎస్ అనే ఎలిమెంట్స్ లో ఉంటాయి, ఎస్ అనే సెట్ లో మనకి x1 x2 అనేది ఉంటాయి. ఫర్ ఆల్ x1 x2 బిలాంగ్స్ టు ఎస్. సో మనకి ఏం రాసాం? ఫస్ట్ f అనేది యూనిఫామ్ కంటిన్యూస్ అంటున్నారు కాబట్టి సో దాని యొక్క డెఫినేషన్ మాత్రమే రాసాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏదైనా ఒక ఎలిమెంట్ మనం తీసుకోవాలి. ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ కి మనం కంటిన్యూస్ అంటే మనం ప్రీవియస్ లో ప్రాబ్లమ్స్ చేసాం. ఏంటి? లెఫ్ట్ లిమిట్ అలాగే రైట్ లిమిట్ కూడా ఎగ్జాక్ట్ గా ఒకే క్వాంటిటీ ఒకే లిమిట్ క్వాంటిటీ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. సో ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ పాయింట్ తీసుకుంటాం. అదేంటంటే నేను ఆ పాయింట్ ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను. సో ఆ ప్రకారంగా ఈ యొక్క డెఫినేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ కూడా ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది అన్నమాట. సో అదే రావాలి. Now we have to prove that f of x1 equal to x, next f of x2 equal to x2. సో ఇప్పుడు మనం ఒక మెంట్ తీసుకున్నాం 2 ఎలిమెంట్స్. అదేంటంటే now we have to take x1 a, then మన కండిషన్ ఏంటి? యూనిఫామ్ కంటిన్యూస్ కండిషన్ x1 మైనస్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వాల్యూ అప్పుడు ఏమవుతుంది? మనకి x మైనస్ ఏ దాన్ డెల్టా. సో నెక్స్ట్ ఏంటి మనకి డెఫినేషన్ కండిషన్? మోడ్ అప్లై చేస్తుంది, దీనికి మోడ్ అప్లై చేసి ఫంక్షన్ అప్లై చేస్తే f ఆఫ్ x మైనస్ f ఆఫ్ a లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా? ఇప్పుడు మనకి లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఇవేంటి? మనకి ఆర్బిటరీ కండిషన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెఫినేషన్ రాద్దాం. ఏంటది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ greater than 0 there exists delta greater than 0 implies mod. మనం ఏం తీసుకున్నాం? 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దట్టు ఏం మనకి ఆర్బిటరీ ఎలిమెంట్స్. ఇక్కడ రాయండి ఆర్బిటరీ ఎలిమెంట్స్ అంటే సమ్ కాన్స్టెంట్స్ అంటే x minus a less than epsilon less than delta. Next implies mod f of x minus f of a less than epsilon. సో ఈ కండిషన్ మనకి ఎలా ఉంది? ఈ కండిషన్ అనేది మనకి యూనిఫామ్ కంటిన్యూస్ లా ఉంది.
ఎక్కడ ఎఫ్ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ గా ఉంది, దట్టు మనకి ఎఫ్ అనేది కంటిన్యూస్ గా ఉంది. ఎక్కడెక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర. ఏ అనే ఎలిమెంట్ ఏంటి మనకి, ఏ అనే ఎలిమెంట్ అనేది మనకి సబ్సెట్ ఆఫ్ ఎక్స్. సో దీని ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ అనే ఫంక్షన్ కూడా మనకి ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. Therefore, f is continuous ఎక్కడ x ఈక్వల్ టు ఏ దగ్గర. ఇప్పుడు మనం మోడ్ చేసామనుకోండి, x మైనస్ ఏ ఉంటుంది ఈక్వల్ టు 0. సో మనకి ఏమవుతుంది, x ఈక్వల్ టు ఏ కదా. సో కంటిన్యూస్ ఎక్కడ ఉందంటే x అనే మనం తీసుకున్న ఫంక్షన్ దగ్గర ఏని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఫంక్షన్ అనేది ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. f is continuous at x equal to a and a అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం, a అనేది నాన్ ఇంటీ సబ్సెట్ ఆఫ్ x, a in s. సో మనకి f అనేది కంటిన్యూస్ అయింది కాబట్టి సో therefore ఎలా చెప్పొచ్చు, f is continuous x. అంటే ఇది ఎందుకు రాశానంటే మనం ఒక సెట్ లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుని మనం చెక్ చేసాం కంటిన్యూస్ అవుతుందో లేదా అని. సో అవుతుంది కాబట్టి సో ఆ యొక్క సెట్ అంతా ఏమవుతుంది మనకి కంటిన్యూస్ అవుతుంది. అందుకోసం నేను ఏం రాశానంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ఎస్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, మనకి థీరంలో ఎఫ్ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ అని చెప్తారు. దట్టు మనకి అది కంటిన్యూస్ అయితే ఎఫ్ కూడా, సో యూనిఫామ్ కంటిన్యూస్ అయితే ఎఫ్ కూడా మనకి కంటిన్యూస్ అవుతుందని చెప్తారు. సో దానికోసం నేను ఏం చేశాను, ఫస్ట్ మనం యూనిఫామ్ కంటిన్యూస్ యొక్క డెఫినేషన్ అనేది మనం రాసుకున్నాం. ఏం రాశాను, గివెన్ దట్ ఎఫ్ ఇస్ యూనిఫామ్ కంటిన్యూస్ ఫంక్షన్. సో బై ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కండిషన్ మనకి ఏంటి కండిషన్, ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists delta greater than 0 implies x1 minus x2 less than delta. అయితే మనకి కండిషన్ ఏంటంటే f of x1 minus f of x2 less than delta. మనకి x1 x2 అంటే ఏంటి, నాన్ ఇంటీ సబ్సెట్ లో ఉన్న 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ మనకి ఏం ప్రూవ్ చేయాలి, నేను ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఆ ఎలిమెంట్స్ మనకి లిమిట్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాలి. సో అంటే లిమిట్ పాయింట్ అంటే అది కంటిన్యూస్ అవుతుంది అని చెప్పాలి. సో దానికోసం నౌ వీ హ్యావ్ టు ద ఆర్బిట్రరీ ఎలిమెంట్స్. దట్టు మనకి ఏమవుతాయి, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం ఏ ఎక్స్ ఏ. సో అవి ఏమవుతాయంటే మనకి యూనిఫామ్లీ కంటిన్యూస్ డెఫినేషన్ లో మనకి x1 x2 ఎలిమెంట్స్ లో నేను ఏం తీసుకుంటానంటే x ఏ కింద తీసుకుంటాను. సో అలా ఇక్కడ రాసాను అనమాట, x1 ఈక్వల్ టు x అవుతుంది, నెక్స్ట్ x2 ఎలిమెంట్ అనేది మనకి ఏ అవుతుంది. సో మనకి నెక్స్ట్ మనం ఏం చేసాం, నౌ వి టేక్ xa దెన్ మనకి కండిషన్ ఉంది కదా x మైనస్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ లో. సో ఆ కండిషన్ లో నేను x ని అలాగే a ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కండిషన్ ప్రకారంగా మనం ఆ ఎలిమెంట్స్ ని కనుక ఆ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా ఉందంటే ఇటు కంటిన్యూస్ ఫంక్షన్ లా ఉంది కాబట్టి సో ఎఫ్ అనేది ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్ ఫంక్షన్ ఇన్ ఎస్. ఓకేనా. సో ఇది మన థీరం. నెక్స్ట్ ఇంకొక థీరం కూడా మనం ప్రూవ్ చేద్దాం. So next important theorem, f is continuous function and closed interval ab that it is uniformly continuous on ab. So మనం ఇక్కడ continuous on ab. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఇందాక మనం ఏదైతే ప్రూవ్ చేసామో సేమ్ అదే, కానీ ఇక్కడ మనకి కామన్ ఇంటర్వెల్ అనేది ఇచ్చారు. సో ఇంటర్వెల్ దగ్గర మనకి కంటిన్యూస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మనకి యూనిఫామ్ కంటిన్యూస్ అవుతుందని మనం చెప్పాలి. ఓకేనా. సో దీన్ని కూడా మనం 2 కేసెస్లో సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా
ఏబి అనేవి టూ రియల్ వాల్యూస్ దట్టు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 తీసుకున్నాం అనుకోండి. సో ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి మనకి x1 x2. సో అవి ఏమైనా అయి ఉండొచ్చు. సో మనం క్యారెక్టర్ చెప్పలేం. సో వాటిని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏబి అంటే మీనింగ్ ఏంటంటే సమ్ రియల్ నెంబర్స్. సో అందులో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం x1 x2. సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ మనం యూనిఫామ్ కంటిన్యూస్ అవుతుందని అలాగే కంటిన్యూస్ అవుతుందని ఫంక్షన్ చెప్పాలి. సో ప్రూఫ్ చేద్దాం. సో f is continuous function ఏది. సో అనేది కంటిన్యూస్ f అనేది మనకి కంటిన్యూస్ ఫంక్షన్ అయితే మనం ఒక డెఫినేషన్ అనేది రాస్తాం. అది యూనిఫామ్ కంటిన్యూస్ అయితే by the definition. మన డెఫినేషన్ ఏంటి యూనిఫామ్ కంటిన్యూస్ కి ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists delta greater than 0 plus mod x1 minus x2 less than delta అయితే plus f of x1 minus f of x2 less than epsilon అయిపోతుంది. సో మనకి x1 x2 అనేది ఏంటి సబ్సెట్ ఆఫ్ s లో ఉన్న ఎలిమెంట్స్ x1 x2 అనేది. సో మనం ఇప్పుడు ఇంటర్వెల్ అని చెప్తున్నారు కాబట్టి సో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే పార్టీషన్ అనేది యూజ్ చేస్తాం. సో పార్టీషన్ యూజ్ చేయాలంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ థియరమ్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. పార్టీషన్ అనేది అంటే ఏకి పికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఉంటాయి. సో పార్టీషన్ కి నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు టీఆర్ కామా టీఆర్ మైనస్ 1 అండ్ సో ఆన్ టీ1 టీ2 అండ్ సో ఆన్ టీఎన్ ఈక్వల్ టు పి కింద తీసుకుంటాను. అంటే ఏకి బికి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇప్పుడు అది రాద్దాం. ఫర్ ఆల్ x1 x2 అనేది ఏంటి మనకి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అయినప్పుడు మనకి ఇంటర్వెల్ అనేది ఇచ్చారు. ఏంటది ఏ నుంచి బికి. సో ఇప్పుడు మనం వీటిని ఎలా రాస్తాం మనకి 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 2 ఇంటర్వెల్స్ వస్తాయి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b. అలాగే సెకండ్ ఏం వస్తుంది మనకి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b. సో ఈ 2 ఇంటర్వెల్స్ రాసిన తర్వాత మనం ఇప్పుడు పార్టీషన్ అనేది చేయాలి. దేనికి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబికి. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబికి పార్టీషన్ ఎలా రాస్తాం p ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు సో ఏకి pకి మధ్యలో ఉన్న నెంబర్స్ ని నేను ఏమనుకుంటానంటే టీఆర్ మైనస్ 1 అండ్ సో ఆన్ టీ1 టీ2 అండ్ సో ఆన్ టీఎన్ ఈక్వల్ టు p. సో ఇది మన పార్టీషన్ దట్టు ఇందులో ఎలిమెంట్స్ మనకి ఎలా ఉంటాయంటే 1 x2 బిలాంగ్స్ టు s. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూపించాలంటే 2 కేసెస్ చూపించాలి. సో x1 x2 అనేది మనకి కామన్ గా అంటే సబ్ ఇంటర్వెల్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి. అలాగే మనం కామన్ అంటే కాంజుగేటివ్ నెంబర్స్ దగ్గర కూడా ఈ యొక్క ఇంటర్వెల్స్ అనేది సాటిస్ఫై అవుతుందని చెప్పాలి. సో మనకి కేస్ 1 ఏమవుతుందంటే if x1 x2 are sub intervals on
క్లోజ్డ్ ఏబి. ఓకేనా, క్లోజ్డ్ ఏబి దగ్గర మనం ఇంటర్వెల్స్ యూజ్ చేసుకుని ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చూపించండి సబ్ ఇంటర్వెల్స్ తీసుకుని ఇప్పుడు మనం ఎఫ్ఈస్ యూనిఫామ్ కంటిన్యూషన్ అని చెప్పాలి. సో దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో ఈక్వేషన్ 1 ఇక్కడ మనకి డెఫినేషన్ లో చూస్తే ఎప్సిలానే, కానీ మనం బై ఎందుకంటే 2 ఎలిమెంట్స్ తీసి చేస్తున్నాం కాబట్టి సో మనం బై 2ని యాడ్ చేస్తాం. సో ఎందుకంటే మనం వీటిని సాల్వ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ యూనిట్ లో మీరు థీరమ్స్ కనుక చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే 2 ఎప్సిలాన్ అని వస్తుంది, కానీ మన కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి, ఓన్లీ ఎప్సిలాన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సో ఆ 2ని క్యాన్సిల్ చేయడానికి నేను బై 2 అనేది అప్లై చేస్తాను. సో అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది, ఎప్సిలాన్ ఒకటే మిగులుతుంది. సో అందుకోసమే ఎప్సిలాన్ బై 2 అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. సో దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ 1 యూజ్ చేసి నేను ఏం చూపించాలంటే ఎఫ్ అనేది యూనిఫామ్ కంటిన్యూస్ అవుతుంది ఎక్కడ సర్కిల్. సో దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ 1 దగ్గర ఏమవుతుంది, కండిషన్ ఇదే కదా, ఇది రాయండి. x1 minus x2 not x1 minus x2 less than epsilon అయితే మనకి f of x1 minus f of x2 అనేది మనకి less than epsilon by 2 అయింది. సో ఎప్సిలాన్ బై 2 అయిన తర్వాత సో ఎప్సిలాన్ బై 2 ని ఎలా రాసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎప్సిలాన్ కింద రాసుకోవచ్చు కదా. సో ఈ కండిషన్ అంతా ఎలా ఉంది, x1 f of x2 సో లెస్ దాన్ ఎప్సిలాన్. సో మనం ఇక్కడ f అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని తీసుకుంటే మనకి ఏ స్టేట్మెంట్ వచ్చింది, f అనేది మనకి యూనిఫామ్ కండిషన్ కింద కన్వర్ట్ అయింది. సో దీని ప్రకారంగా మనం ఏం చేయొచ్చు, f అనేది యూనిఫామ్ కంటిన్యూస్ అయిందని మనం రాయొచ్చు. therefore f is uniformly continuous ఇంటర్వెల్ ఎక్కడమ్మా, ఏ దగ్గర, బి దగ్గర. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేశాను, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందని తీసుకున్నాను. దట్ ఎక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి దగ్గర. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి దగ్గర అయినప్పుడు నేను డెఫినేషన్ రాసుకుంటాను. కంటిన్యూస్ ఫంక్షన్ ఆల్రెడీ మనం ముందు సాల్వ్ చేసాం కదా. సో ఇందాక థియరంలో సాల్వ్ చేసిన నేను ఇక్కడ రాసుకుంటాను. ఏంటి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఇంప్లైస్ మోడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా అయినప్పుడు మనకి ఏమైంది, కండిషన్స్ అనేది మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 కింద ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ముందు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీరు ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో థియరమ్స్ కనుక చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే అసలు దీనికి బేసిక్స్ ఏంటో మనకి అక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి x1 x2 టర్మ్స్ అనేది ఎందులో నుంచి తీసుకున్నాం, నాన్ ఎంటీ సబ్సెట్, దట్టు మనకి ఏంటది ఎస్. సో మనకి ఫర్ x1 x2 అనేది ఏమవుతాయంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అని చెప్పారు కాబట్టి x1 అనేది ఎక్కడ ఉంటుంది, దేని మధ్యలో ఉంటుంది, ఏకి బికి మధ్యలో ఉంటుంది. అలాగే x2 కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే ఏకి బికి మధ్యలో ఉంటుంది. ఆ 2 ఇంటర్వెల్స్ రాసిన తర్వాత సో మనం నెక్స్ట్ ఏం చేసాం, పార్టీషన్ కింద డివైడ్ చేసాం. సో మనకి పార్టీషన్ ఫామ్ ఏమవుతుంది, p ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఆ ఏకి బికి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ నేను రాస్తాను. వాటిని ఏమనుకుంటానంటే టీఆర్ మైనస్ 1 అండ్ సో ఆన్, T1 T2 అండ్ సో ఆన్ అప్ టు మనకి టీఎన్ టర్మ్స్ లాగా కన్వర్ట్ చేసాం. సో కన్వర్ట్ చేసిన తర్వాత x1 x2 అనేది మనకి ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి, ఎస్ అనే
సబ్సెట్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం x1 x2 అనేది సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ x క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి దగ్గర ప్రూవ్ చేయాలి కేస్ 1. నెక్స్ట్ కాంజుగేటివ్ సబ్ ఇంటర్వల్స్ దగ్గర కూడా మనం ప్రూవ్ చేయాలి. సో నేను ఫస్ట్ కేసులో ఏం చూపిస్తున్నానంటే సబ్ ఇంటర్వల్స్ అని చూపిస్తున్నాను. ఎక్కడ క్లోజ్ ఆన్ ఏబి దగ్గర. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 కంటిన్యూస్లీ మన డెఫినేషన్ ఏదైతే రాసుకున్నాం దాని ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, ఆ కండిషన్ నేను ఇక్కడ రాశాను. ఏంటది? మోడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా. సో నెక్స్ట్ మనకి మోడ్ f of x1 మైనస్ f of x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2. ఎప్సిలాన్ బై 2 ని ఎలా రాసుకోవచ్చు? ఎప్సిలాన్ లో హాఫ్ అంటే మనకి దీన్ని మొత్తం ఎప్సిలాన్ కింద రాసుకోవచ్చు కదా, విచ్ ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో మనకి కండిషన్ ఎలా కన్వర్ట్ అయింది? యూనిఫామ్ కండిషన్ కింద కన్వర్ట్ అయింది కాబట్టి సో అదే రాస్తాం. therefore f is uniformly continuous on AB. సో ఇప్పుడు మనం సెకండ్ కేసుని కూడా ప్రూవ్ చేద్దాం. అదేంటి మనకి x1 x2 ఆర్ కాంజుగేటివ్ సబ్ ఇంటర్వల్స్ ఆన్ AB. ఓకేనా? సో ఇప్పుడు కేసు చూద్దాం. కేస్ 2. ఓకేనా? కేస్ 2 లో ఏం చూపించాలి మనం? if x1 x2 are x1 x2 are consecutive sub intervals of closed AB అని చూపించాలి. సో ఇప్పుడు మనం సబ్ ఇంటర్వల్స్ కి మళ్ళీ కాంజుగేటివ్ అంటే అది ప్రాపర్ సీక్వెన్స్ అనేది ఆర్డర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనుకోండి, కాంజుగేటివ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే x ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ టర్మ్ x ప్లస్ 1 అంటే మనకి ఏమవుతుంది? ఈ యొక్క సీక్వెన్స్ x ప్లస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసామనుకో సో ఏమవుతుందంటే x ప్లస్ 1 కింద మనం చెప్పుకుంటాం కాంజుగేటివ్ సమ్. ఇది కూడా మనకి 2 టైప్స్ కింద డివైడ్ అవుతుంది, ఆడ్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్. సో మన సీక్వెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ మనకి x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ 1 అంటే ఫస్ట్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ మనకి 2 ఇక్కడ మనకి 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x equal to 0 1 2 3 and so on. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 టర్మ్ వస్తుంది. అలా మనకి సమ్ సీక్వెన్స్ అంటూ యాడ్ అవుతూ మనకి నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే కాంజుగేటివ్ నెంబర్స్. అంటే కామన్ పాయింట్ అనేది మనకి ఏమవుతుంది? 1 అనేది ఏంటి మనకి కామన్ నెంబర్. సో అలాగే వీటికి కూడా మనకి కామన్గా నెంబర్ ఉంటుందని మనం ఇప్పుడు చూపించాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పార్టీషన్ అనేది తీసుకుంటాను. సబ్ ఇంటర్వల్స్ విత్ కామన్, ఎక్కడ సబ్ ఇంటర్వల్స్ విత్ కామన్ ఎండ్ పాయింట్ అని రాయాలి. విత్ కామన్ ఎండ్ పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక పార్టీషన్ ని తీసుకుంటాను. సో ఓకేనా? పార్టీషన్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం? p ఈక్వల్ టు a కి మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ t1 t2 అండ్ సో ఆన్ tr మైనస్ 1 tr ప్లస్ 1 tr అండ్ సో ఆన్ tn ఈక్వల్ టు b. సో ఇదేమవుతుంది మనకి పార్టీషన్ అవుతే ఇప్పుడు మనం x వాల్యూ తీసుకోవాలి, x1 వాల్యూ తీసుకోవాలి, అలాగే x2 వాల్యూ తీసుకోవాలి. సో x1 వాల్యూ ఏమవుతుంది మనకి BA పార్టీషన్. సో x1 వాల్యూ ఏమవుతుంది మనకి? x1 వాల్యూ అనేది మనకి a tr అవుతుంది. tr అని ఎలిమెంట్ దగ్గర తీసుకుంటాం నేను. అప్పుడు మనకి కామన్
లేకపోతే ఇక్కడ T1 అని లేకపోతే T2 అని ఏదైనా తీసుకోవచ్చు. నేను మనకి కన్వీనియన్స్ కోసం నేను ఏం తీసుకున్నానంటే TR అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఏమవ్వాలి మనకి x2 అనేది TR కి అలాగే B కి లో ఉంటుందని మనం తీసుకుంటాం. సో దీన్ని ఫార్మాట్ చేస్తే మనకి ఎలా వస్తుంది A TR B అంటే మనకి కామన్ పాయింట్ అనేది ఒకటే ఉండాలి A కి B కి మధ్యలో. సో దానికోసం నేను ఇలా స్ప్లిట్ చేశాను. ఓకేనా? సో x1 టర్మ్ తెలిసింది అలాగే x2 టర్మ్ అనేది తెలిసింది. వీటిని ఏమనుకుంటామంటే మనం పార్టీషన్ ఫార్ములా రాసాం కాబట్టి ఇదేమవుతుంది టి ఐ ఆర్ టర్మ్ అవుతుంది. ఇదేమవుతుంది మనకి ఐ ఆర్ ప్లస్ 1 టర్మ్ అనేది అవుతుంది. ఓకేనా? ఐఆర్ టర్మ్ ఏమో మనకి ఏ కామా టిఆర్ అవుతే ఐఆర్ ప్లస్ టర్మ్ అనేది టిఆర్ కామా బి అవుతుంది. సో ఏబి అంటే మనకి x1 x2 x1 టిఆర్ అలాగే టిఆర్ బి. సో ఇలా అయినా రాసుకోవచ్చు మనం ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ ఇంటర్వల్స్ అంటున్నారు కాబట్టి మనకి ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది x టిఆర్ దగ్గర మనకి f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ టిఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x1/2 అనేది అవుతుంది. x1 are subintervals of మనకి ఏమవుతుంది ఏబి దగ్గర. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ tr. సో విచ్ ఈజ్ లెస్ దాన్ epsilon/2. దీన్ని ఎలా రాస్తానంటే బై యూజింగ్ కండిషన్ 1 అని రాస్తాను. సో దీని ఈక్వేషన్ 2 అనుకుంటాను. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి tr ప్లస్ 1 దగ్గర tr x2 r sub intervals of ab. ఓకేనా? సో ఇక్కడ మన కండిషన్ ఏముంది f ఆఫ్ tr మైనస్ f ఆఫ్ x2 less than epsilon/2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూనిఫామ్ కండిషన్ యూజ్ చేసి ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకు కావాల్సిన పాయింట్ అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? బై ది డెఫినిషన్ mod f of x1 minus f of x2 which is equal to మనకి ఏమొచ్చింది f of x1 దగ్గర మనకి వాల్యూ ఏముంది f of x1 minus f of tr. నెక్స్ట్ మనకి మైనస్ f of x2 దగ్గర మనకి ఏ కండిషన్ ఉంది ప్లస్ f of tr minus f of x2 mod 12. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఏమైంది పాజిటివ్ టీఆర్ అలాగే నెగిటివ్ టీఆర్ అనేది మనకి క్యాన్సిల్ అయింది. ఇంకా ఏముంది మనకి సో లేకపోతే ఏం చేస్తారంటే మైనస్ ఇలా ఉంచండి. సో దీనికి మోడ్ అప్లై చేస్తే f of x1 minus f of tr minus mod f of tr minus f of x2. సో ఇక్కడ మనకి వాల్యూస్ తెలుసు f of x1 minus f of tr అంటే epsilon/2. నెక్స్ట్ మనకి ఈ టర్మ్ కూడా epsilon/2. సో epsilon/2 మనకి ఏమవుతుంది epsilon/2 అవుతుంది వాల్యూ. మనకి f of x1 minus f of
x2 దగ్గర ఏమవుతుంది వాల్యూ మనకి విచ్ ఈస్ బ్రాకెట్ చేసి అప్లై చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది ఓకేనా సో ఇప్పుడు వాల్యూ ఏమొస్తుంది మనకి విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు epsilon by 2 plus epsilon by 2 so which is 2 epsilon by 2 so total గా మనకి ఏమొచ్చింది epsilon సో ఈ కండిషన్ అనేది ఏంటి మనకి యూనిఫామ్ కండిషన్ సో యూనిఫామ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది కాబట్టి సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు మనం స్టేట్మెంట్ 1 లో అంటే ఈక్వేషన్ 1 లో epsilon by 2 అనేది ఎందుకు వేసుకున్నాము సో మనం epsilon ఉంచామనుకోండి 2 epsilon అనేది మిగిలిపోతుంది అప్పుడు మన కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు అందుకోసం ఆ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం మనం ఎప్సిలాన్ బై 2 అనేది వేసుకుంటాం ఓకేనా సో మనకి టోటల్ గా ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ కింద వచ్చింది మనకి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ అనేది మనకి ఎఫ్ ఈజ్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్తాము ఎక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి సో హెన్స్ ప్రూవ్డ్ సో ఇదమ్మ మన తీరం సో ఏంటో తీరం ఏబీలు యూనిఫామ్లు ఏక డెఫినేషన్లు అలా ఉందని మీకు అనిపిస్తుంది కానీ మనం ఒకసారి చూసి అర్థం చేసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఇది మన యొక్క థీరం సో ఈ థీరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ థీరం యూజ్ చేసి లేకపోతే మనం యూనిఫామ్ కండిషన్ అనేది యూజ్ చేసి ఒక అప్లికేషన్ అనేది సాల్వ్ చేద్దాం ఓకేనా ఆ అప్లికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ యూనిఫామ్ కండిషన్స్ మీద ఒక అప్లికేషన్ అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమే కానీ మనకి ఒక థీరంలో మనకి కనిపిస్తుంది సో దీన్ని ఇప్పుడు మనం యూనిఫామ్ కండిషన్ యొక్క డెఫినేషన్ యూజ్ చేసి దీన్ని మనం సాల్వ్ చేయాలి ఓకేనా ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఎక్స్ క్యూబ్ కింద ఇచ్చారు సో ఎక్స్ క్యూబ్ కింద ఇస్తే మనం ఫార్ములా ఏంటి ఫార్ములా అనేది mod f of x1 మైనస్ f of x2 ఈక్వల్ టు మనకి విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు epsilon కింద కన్వర్ట్ అయింది సో దానికోసం మనం ఇప్పుడు మనం 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఏ ఎలిమెంట్స్ x1 x2 దగ్గర మనం తీసుకోవాలి అలాగే మనకి ఇంటర్వల్ కూడా ఇచ్చారు కదా ఫర్ ఆల్ -2 +2 -2 +2 వేసుకున్న తర్వాత x1 x2 అనేది ఇంటర్వల్స్ దగ్గర మనకి పై ఉంటుంది -2 సో దీన్ని ఎలా రాస్తాం మనం ప్రీవియస్ లో మనం థీరం సాల్వ్ చేసినప్పుడు a less than or equal to x1 less than or equal to b అలాగే b a less than or equal to x2 less than or equal to b కింద రాసామా సో మనకి ab వాల్యూస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు సో ఆ మెన్షన్ చేసిన వాల్యూస్ ని ఇక్కడ పెడదాం 2 -2 less than or equal to x1 less than or equal to +2 నెక్స్ట్ మనకి ఇంటర్వల్ ఏమవుతుంది -2 less than or equal to x2 less than or equal to 2 అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనకి ఇంటర్వల్స్ కూడా తెలుస్తుంది సో మనం ఇక్కడ ఇంకా డైరెక్ట్ గా ఫార్ములా అనేది వేసేసి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు mod x1 less than or equal to 2 కింద రాసుకోవచ్చా సో mod రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది -2 less than or equal to x1 less than or equal to 1 అనేది మనకి వస్తుంది సో దీన్ని కూడా అలాగే రాయండి mod x2 less than or equal to 2 కింద సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం నా f of x1 minus f of x2 less than or equal to మనకి ఏమవుతుంది
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి సో ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారంటే ఈక్వల్ కింద కన్వర్ట్ చేయండి ఫస్ట్ ఈక్వల్ కింద తీసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ x1 దగ్గర మనకి వాల్యూ ఏమవుతుంది మనకి x1 క్యూబ్ అవుతుంది ఇచ్చారు కదా ఇక్కడ వాల్యూ ఎఫ్ ఆఫ్ x అంటే మనకి x క్యూబ్ ఇక్కడ మనకి x1 ఉంది అంటే x1 క్యూబ్ అనేది వస్తుంది నెక్స్ట్ మనకి x2 క్యూబ్ ఎఫ్ ఆఫ్ x2 అంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి a cube minus b cube equal to a minus b into a square plus b square plus ab. So ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి అప్పుడు ఏమొస్తుంది మనకి x1 minus x2 into x అంటే a square అంటే x1 square plus b square అంటే x2 square plus x1 into x2 ఓకేనా సో ఇప్పుడు మనకి x1 అంటే వాల్యూ ఏంటో తెలుసు ఓకేనా మోడ్ అప్లై చేసేయండి మోడ్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది మోడ్ అప్లై చేస్తే మనకి ఫంక్షన్ అనేది x1 x2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ అప్లై చేస్తే మోడ్ x1 మైనస్ x2 అలాగే దీనికి ఏమవుతుంది x1 plus mod x2 plus x1 into x2 mod ఒకటే అప్లై చేశాను ఇప్పుడు మనకి x1 x2 అనేది అలాగే ఉంటుంది నెక్స్ట్ మనకి mod x1 అంటే వాల్యూ ఎంత which is tan equal to 2 కాబట్టి 2 స్క్వేర్ ఓకేనా 2 స్క్వేర్ ప్లస్ x2 అంటే మనకి 2 కదా వాల్యూ ఇది కూడా 2 స్క్వేర్ ప్లస్ మోడ్ x అంటే వాల్యూ 2 into 2 ఓకేనా ఇప్పుడు మనకి టోటల్ గా ఎంత వస్తుంది మోడ్ x1 minus x2 సో 2 స్క్వేర్ అంటే మనకి 4 plus 4 plus 2 into 2 4 4 3 12 12 into x1 x2 అనేది మనకి వచ్చింది సో which is less than or equal to 12 into x1 minus x2 సో దీన్ని ఏం చేసుకుంటానంటే కన్వీనియన్స్ 12 into x minus x1 అనేది which is less than or equal to epsilon epsilon కన్నా మనకి ఏముండాలి y ఉండాలి సో మన ఇప్పుడు కండిషన్ ఏంటి డెఫినేషన్ యూనిఫామ్ కంటిన్యూటీ ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists delta greater than 0 so f of x1 minus x2 less than epsilon అయితే మనకి mod f of x1 minus f of x2 less than or equal to 2 సో మనకి ఇక్కడ epsilon వాల్యూ అంటే ఏంటి మనకి 12 by 2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు x1 minus x2 less than or equal to epsilon by 12 కింద రాసుకోవచ్చు కదా సో దీన్ని ఏం రాస్తానంటే నేను epsilon by 2 సో మనకి ఇక్కడ epsilon by 2 అనేది డెల్టా తెలిసింది సో ఇక్కడ మనకి డెల్టా వాల్యూ ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు epsilon by 2 సో ఇప్పుడు మన డెఫినేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసింది కాబట్టి సో మీకు ముందు డౌట్ వచ్చింది డెల్టా వాల్యూ అంటే ఏంటో డెల్టా అంటే మనకి ఇలా రిప్రజెంట్ అయ్యి ఉంటుంది అనమాట ఎప్సిలాన్ అంటే మనం తీసుకున్న ఇంటర్వెల్ యొక్క మిడిల్ వాల్యూ అంటే దట్టు కాన్స్టెంట్ వాల్యూ మనం డెల్టా కింద రిప్రజెంట్ చేస్తాం సో దీని ఫార్ములా డెఫినేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది డెల్టా వాల్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 2 సో మనకి మోడ్ f of x1 minus f of x2 less than or equal to epsilon by 2 సో ఇదే మనం చేయవలసిన థీరం సో f అనేది ఏమవుతుంది ఇప్పుడు f is continuous uniform continuous on minus to 2 uniform and triangle ఓకేనా ఫస్ట్
ఏ అప్లికేషన్ అయినా లేకపోతే ప్రాబ్లం అయినా సో ఏం చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన ఆ ఫంక్షన్ తీసుకుంటాం, దట్టు ఇచ్చిన ఇంటర్వెల్ తీసుకుంటాం. ఇంటర్వెల్ ని మనం స్ప్లిట్ చేస్తాం, ఎందుకంటే మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, x1 x2. సో 2 కింద రాసిన తర్వాత దాన్ని మోడ్ ఫార్మాట్ లోకి రాసుకున్న తర్వాత సో మనకి కండిషన్ తెలుసు, ఏంటి, మోడ్ f(x1 - f(x2) ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, x1 క్యూబ్ మైనస్ x2 క్యూబ్. సో దీన్ని ఫార్ములాలో ఉంది కాబట్టి ఫార్ములాలో స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత ఏం రాశాను, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి వాల్యూస్ తెలుసు కాబట్టి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 12 ఇంటూ మోడ్ x1 మైనస్ x2 అనేది వచ్చింది. సో దీన్ని మనం బై ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ కంటిన్యూస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎప్సిలాన్ వాల్యూ తెలిసింది, అలాగే డేటా వాల్యూ కూడా తెలిసింది కాబట్టి సో ఎఫ్ అనేది ఏమైంది మనకి కంటిన్యూస్ ఆఫ్ -2 అయింది. ఓకేనా. సో ఇక్కడతో మనకి 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనం 4th యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనకి 3rd యూనిట్ లో యూనిఫామ్ కంటిన్యూస్ ఇచ్చి అలాగే యూనిఫామ్ కంటిన్యూస్ నుంచి కన్ఫామ్ గా వచ్చే థీరం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏబి అయితే ఎఫ్ అనేది కూడా యూనిఫామ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి. సో వాటి మీద ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇది కూడా రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్. సో ఇవి బాగా ప్రిపేర్ అవుతే మనకి సరిపోతుంది. సో అలాగే కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం 4th యూనిట్ ఏంటంటే మనకి ఇంటర్వేరియబుల్స్. నెక్స్ట్ అది కూడా మనకి 4 లిమిట్ థియరమ్స్ ఉంటాయి, రోల్స్ థియరమ్, మీన్ వాల్యూ థియరమ్, కాచి మీన్ వాల్యూ థియరమ్, అలాగే ఇంకొక థియరం ఉంటుంది. ఆ 4 థియరమ్స్ వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ 4 థియరమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఆ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మనకి 5th యూనిట్ లో 2 నేమ్డ్ థియరమ్స్ ఉంటాయి, నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఒకటి, అలాగే ఇంకోటి ఫండమెంటల్ థియరమ్. సో ఫండమెంటల్ థియరమ్ అలాగే వాటి యొక్క అప్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ లో కన్ఫామ్ గా అడిగే ఎస్సే ఏంటంటే ఫండమెంటల్ థియరమ్. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు చెప్పిన యూనిట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ.